ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. 24వ రోజు యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కూడికలకు విచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు, ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని మన యొక్క శ్రమల ధ్యాన కూడికలను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ గారు డాక్టర్ ఎం పుష్ప అనిల్ గారిని ఆహ్వానిస్తున్నా. ఒకసారి సమయంలో ఈరోజు వాక్యము మనకు అందించేవారు మన ప్రియ సహోదరులు వివి రావు గారిని ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా చప్పట్లు కొట్టి మనం ఆహ్వానించుకుందాం. ప్రార్థన. పరమనంద ఆశీర్వాద పరలోకపు తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రములయ్యా తండ్రి. ఈ రోజంతా కూడా ప్రభానైనా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్యా. మరి తండ్రి ఈరోజు ప్రభానైనా ఈ యొక్క మండలకాల సమయంలో ప్రభానైనా మమ్మల్ని తండ్రి ఇక్కడ తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన బిడ్డల కొరకు నీకు వందనాలు, స్తోత్రములయ్యా. రావాల్సిన బిడ్డలను కూడా ప్రభానైనా క్షేమముగా తీసుకురమ్మని అడుగుచున్నాను ప్రభా యేసయ్యా తండ్రి. మరి ప్రభా మేము తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పిదములను ప్రభా, ప్రతి పాపములని ప్రభా నాయన నీ సిలువ రక్తంలో ప్రభా మరుగుపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములయ్యా. మమ్మల్ని తండ్రి నాయన నిన్ను పోలి నడుచుకునే భాగ్యము తండ్రి నాయన మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన యేసయ్యా. మరి ప్రభా మేము నీకు మొరపెట్టుచుండగా ప్రభా మా ప్రార్థనలు, మా మొరలు తండ్రి, మా విజ్ఞాపనలు నువ్వు ఆలకిస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రములయ్యా తండ్రి. మరి ప్రభా మా ప్రార్థనకు నువ్వు చెవియొగ్గినందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్యా. అలాగే ప్రభా నాయన మేము అడిగిన ప్రతి వాటికి కూడా ప్రభా నాయన తండ్రి నీ చిత్తానుసారముగా ప్రభా జవాబులు దయచేస్తున్నందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్యా. మేము తండ్రి ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభా నాయన నువ్వు మమ్మల్ని కన్ను పాప వలే తండ్రి నాయన కాపాడుతున్నందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి ప్రభా మమ్మల్ని ప్రభా నాయన నువ్వు తండ్రి కాపాడుతున్నందుకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు నిద్రపోడు అంటున్నావు కదా ప్రభా. మమ్మల్ని అలాగే ప్రభా నాయన నీ రెక్కల చాటున తండ్రి భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన తండ్రి. ఏ బిడ్డ అయితే ప్రభా నాయన తండ్రి దేని గురించి అయితే మొరపెడుతున్నావు ప్రభా నాయన ప్రతి ప్రార్థన నువ్వు ఆలకించి ప్రభా నాయన వారికి కావాల్సిన తండ్రి ప్రతిదీ దయచేస్తావని మేము నమ్ముచున్నాం ప్రభా. నువ్వన్నీ కూడా ప్రభానైనా సమకూడి ప్రభానైనా జరుగుతాయని వాగ్దానం చేసావు ప్రభా. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుచుండగా ప్రభా మా జీవితాల్లో ప్రభా వాగ్దానాలు నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభా యేసయ్యా తండ్రి. మరి ప్రభా ఒక్కొక్క బిడ్డ ప్రభానైనా దేని గురించి అయితే ప్రభానైనా అంగలార్చి ప్రభా కన్నీటితో నీ పాదాల చెంత మొరపెడుతుందో నీకు తెలుసు ప్రభా తండ్రి. ఈ ఉపవాస దినాల్లో ప్రభానైనా ఇంక నువ్వు ప్రభా మేము నీ యందు బలపడి ప్రభానైనా ముందుకు సాగిపోయే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్రభా. ఇదిగో ప్రభా 3 సంఘాల్లో ప్రభా జరుగుతున్న ప్రతి ప్రార్థన ప్రభానైనా నువ్వు తండ్రి నాయన ఎంతగానో తండ్రి దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు ప్రభా. అలాగే ప్రభా 3 సంఘాల్లో ప్రభా తండ్రి పాస్టర్ గారిని దీవించండి ప్రభా, దైవ సేవకులను దీవించండి ప్రభా యేసయ్య. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. మరి తండ్రి ఈ కాంగ్రిగేషన్ కోసం ప్రభా నాయన వారు ఎంతగానో ప్రార్థించుచుండగా ప్రభా నాయన నువ్వు తండ్రి వారి ప్రార్థన అంగీకరించి ప్రభా నాయన నువ్వు తండ్రి సంఘాలని తండ్రి నాయన కడుతున్నందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి అడ్వైజర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయన. ఏలియా మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా జీవి ప్రసాద్ గారికి కూడా ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. వారు తండ్రి అనారోగ్యంతో ఉండిచుండగా ప్రభా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అలాగే తండ్రి మా ఎగ్జిక్యూటివ్ని ప్రభా వారి కుటుంబాల్ని ప్రభా, డీకన్ బోర్డ్ మెంబర్స్ని ప్రభా వారి కుటుంబాల్ని ప్రభా తండ్రి. మరి ప్రభా యూత్ కన్వీనర్స్ని ప్రభా, ఉమెన్ కన్వీనర్స్ని వారి కుటుంబాల్ని ప్రభా ప్రతి ఒక్కరిని పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. అలాగే తండ్రి ఎవరైతే బలహీనతగా ఉన్నారో ప్రభా నాయన వారికి బలము దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయన. అలాగే ప్రభా ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే తండ్రి ఉన్నారో ప్రభా ఆ ఇబ్బందుల్లో నుంచి తండ్రి నాయన మీరు పైకి లేవనైతే దేవుడు ప్రభా యేసయ్య. అలాగే ప్రభా నాయన నువ్వే ఆరోగ్య ప్రదాతవు ప్రభా నాయన ప్రతి ఒక్కరికి ప్రభా నాయన మంచి ఆరోగ్యం దయచేసే దేవుడు ప్రభా
తండ్రి మా విన్నపాలు ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నా. అలాగే ప్రభా వాక్యం విత్తుతున్న బిడ్డని ప్రభా నాయనా నీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా మంచిగా తండ్రి మాకు తండ్రి ఆ వాక్యము తండ్రి అర్థమయ్యే రీతిలో ప్రభా నాయనా బోధించడానికి ప్రభా నీ యొక్క జ్ఞానము తండ్రి నీ పరిశుద్ధాత్మ బిడ్డకి తోడునేడుగా ఉండమని అడుగుచున్నాను. అలాగే తండ్రి ఆ వాక్యాన్ని మా హృదయాల్లో పదిలిపరుచుకుని ప్రభా నాయనా ఫలించు వృక్షం వలె ప్రభా మేము ఉండడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించి దీవించమని యేసయ్య నామమున పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 695వ కీర్తన సిలువ చెంత చేరిన నాడు అనే పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపడతాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయములను మన్నించు. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెలు వెదకే. ఒంటరి అయినా గొర్రెను వెదకే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడిచి తల్లిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడిచి తల్లిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనియే. తండ్రి అతని చేర్చుకొనియే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపీరావా పాపము విడిచి పరిశుద్ధుల విందుల చేరా. పాపీరావా పాపము విడిచి పరిశుద్ధుల విందుల చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వారి అంతము, పాతాళంబే వారి అంతము. సిలువ చెంత
చేరిన నాడు కలుషములను కడిగివేయు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథము నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. అలాగే లూకాసు సువార్త 11వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 29, 30 వచనాలు. మరి యోనా గ్రంథం 1వ అధ్యాయము 15 నుండి 17 వరకు చదివి వినిపించవలసిందిగా మరి పాల్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే లూకాసు సువార్త 11వ అధ్యాయము 29, 30 వచనాలు మరి ప్రియ సహోదరి రోజ్విన్ గారిని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. లెంట్ దినంలో 24వ రోజు దైవజనులచే ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథం నుండి యోనా 1వ అధ్యాయం 15 నుండి 17 వరకు చదువుకుందాం. ఇది చూడగా యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలర్పించి మొక్కుబలు చేసిరి. గొప్ప మత్సరము ఒకటి యోనాను మొంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్సరము యొక్క కడుపులో నుండెను. చదవబడిన ఈ వాక్యం మన విడికిడిలో ఫలింపబడును గాక. ఆమేన్. రెండవ పాఠ్య భాగంగా దైవజనులచే ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము క్రొత్త నిబంధన గ్రంథము లూకా రాసిన పత్రిక 11వ అధ్యాయం 29, 30 ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగిన, ఈ తరం వారు దుష్టతరం వారై ఉండి సూచక్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చియే సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకిట్లో ఫలింపు చేయను గాక. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి పాల్ ప్రసాద్ గారికి అలాగే రోజ్విన్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా మరి సహోదరి వి లలిత కుమారి గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండా కన్నీళ్ళు నింపిరా. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండా కన్నీళ్ళు నింపిరా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ.
ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కట్టుకున్నవాడు బిట్టు చేసిన కర్మకు నిన్ను విడిచిపెట్టిన, కట్టుకున్నవాడు బిట్టు చేసిన కర్మకు నిన్ను విడిచిపెట్టిన, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా, ఈ లోకములో లేనే లేదు నిజ ప్రేమ. నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా, నైవంచనతోనూ నిన్ను నట్టేట ముంచిరా. నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా, నైవంచనతోనూ నట్టేట ముంచిరా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. సిలువల యేసు చూపిన కలువరి ప్రేమ, నిజమైన ప్రేమకు చిరునామా. సిలువల యేసు చూపిన కలువరి ప్రేమ, నిజమైన ప్రేమకు చిరునామా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా, ఈ లోకములో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడని చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు నా వందనాలు. మంచి పాట పాడి ప్రభువును మహింపరిచి మనలందరినీ సంతోషపరిచిన మరి ప్రియ సహోదరి లలిత కుమారి గారికి వందనాలు. అలాగే మన మధ్యలో శ్యామల గారు ఉన్నారు, వారు కూడా వచ్చి అమ్మా యేసుదాస్ గారు పాట పాడతారా? అందరికీ వందనాలండి. యేసయ్యా ప్రేమగల యేసయ్యా, నిన్ను పూజించలేని జనులుండునా. సిల్వదే శీఘ్రమే చూడు మీకా, బలియాయేను ఆ యేసుడే. ఆలోచించక ఆలాచించక అటు ఇటు చూచి వెనుకాడగా, సిల్వదే శీఘ్రమే చూడు మీకా,
బలియాయేను ఆ యేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడగా, లూకాశలు గల లోతు చూపులకు లోబడబోకు హని కల్గును. లూకాశలు గల లోతు చూపులకు లోబడబోకు హని కల్గును. లోకమంతా సమకూర్చుకొని తన ప్రాణంబు విడిచిన ఫలిత బేబీ. లోకమంతా సమకూర్చుకొని తన ప్రాణంబు విడిచిన ఫలితమేమి. సిల్వదే శీఘ్రమే చూడుమికా, బలియాయేను ఆ యేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడగా, ఆ కాను చూపు సోకాంబెగా అది నీకెలవోయి ఓ సోదరా. ఆ కాను చూపు సోకాంబెగా అది నీకెలవోయి ఓ సోదరా. పోకు పాపము తన దాపునకై కొన్ని రాకు నీ ఇంటికి శాపంబును. పోకు పాపము తన దాపునకై కొన్ని రాకు నీ ఇంటికి శాపంబును. సిల్వదే శీఘ్రమే చూడుమికా, బలియాయేను ఆ యేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడగా, అలనాడ ఈతాడి సర్పమును గల ఇశ్రాయేలు చూచుంచెగా. అలనాడ ఈతాడి సర్పమును గల ఇశ్రాయేలు జీవించెగా. అలాగే సిలువను చూచువరు ఇలా నిత్య జీవమును పొందేదరు. అలాగే సిలువను చూచువరు ఇలా నిత్య జీవమును పొందేదరు. సిల్వదే శీఘ్రమే చూడుమికా, బలియాయేను ఆ యేసుడే. ఆలోచించక ఆలాచించక అటు ఇటు చూచి వెనుకాడగా, యోహాను మరియు మరికొందరు సిల్వ నొద్ద చేరి తిలకించినరు. యోహాను మరియు మరికొందరు సిల్వ నొద్ద చేరి తిలకించినరు. మహా ఆదరణ పొందినరు, ఇలా నిత్య రక్షణను తెచ్చినరు. సిల్వదే శీఘ్రమే చూడుమికా, బలియాయేను ఆ యేసుడే. ఆలోచించక ఆలాకించక అటు ఇటు చూచి వెనుకాడగా, యేసయ్యా కృపగల యేసయ్యా, నిన్ను కనలేని జనులుండునా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పాట చూడకుండా చాలా ఆత్మీయంగా మధురంగా పాడినటువంటి ప్రియ సహోదరులు యేసుదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రశస్తమైన సమయాన్ని మన మధ్యలో ఉన్న మరి వివి రావు గారు, మన సంఘంలో సీనియర్ సభ్యులు, ఈ యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం.
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈనాటి లెంటు ఆరాధనలో ఈ దినము కొరకై నాకు వాక్య పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి యూసీసీ సంఘానికి మొత్తం అందరికి కూడా నేను ప్రేమపూర్వకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని నా తండ్రి, అసలు నీ వాక్యాన్ని వివరించడానికి ఎన్నిక లేని మమ్మల్ని నా తండ్రి ఇటు విధంగా పురుగొలుపునిచ్చి నీ యొక్క మాటలు నీ సంఘానికి తెలియపరచడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాట్లాడేది నేనైనా, మాట నీదేనా ప్రభా. నా నోట నీ మాట ఉంచి నీ యొక్క సంఘానికి ఏ విధమైనటువంటి వాక్యాన్ని నేను చెప్పాలో నా ద్వారా మీరు మాట్లాడమని, ఆ యొక్క మాటను మేము గట్టిగా పట్టుకుని మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినము యొక్క మూలవాక్యము అనగా మన షీట్లో ఉన్నటువంటి 40 దినాలకి సరిపడగా మన సంఘ మరి అధ్యక్షుల వారు, మరి సంఘమంతా నాయకులంతా కూడా కలిసి, సంఘ పాస్టర్ గారు, మరి వీరంతా కూడా మన కోసం ఏర్పాటు చేసినటువంటి వాక్యాలు రోజుకి ఒక్కొక్కటి ఇచ్చి ఉన్నారు. ఈ దినము నా కోసం ఇచ్చినటువంటి మూలవాక్యము యోనా మరియు క్రీస్తు. యోనా మరియు క్రీస్తు ఏంటి? యోనా అంటే ఏంటి? క్రీస్తు ఏంటి? యోనాకి క్రీస్తుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు యోనాని క్రీస్తుని కలిపి ఎందుకు వాక్యంలో పొందుపరిచారు? అసలు ఈ వాక్యాన్ని ఎందుకు ఇలా అంటే ప్రతిరోజు మనం వాక్యాలు చూస్తున్నాం. యేసు రక్తం కానీ, ప్రేమకు సంబంధించిందా, విలువ పెట్టి కొనబడిన వారు, ఇలాంటి పదాలను మనం వివరించడం చూస్తున్నాం ప్రతిదినము. కానీ ఈ దినము యోనా మరియు క్రీస్తు. యోనాని క్రీస్తుతో పోల్చడం ఏంటండి? క్రీస్తు అనే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనకందరికీ తెలుసు. కానీ ఇక్కడ గ్రంథంలో కూడా తెలియపరుస్తుంది యోనా గురించి. మనం చదువుకున్నాం కదండి. ఇప్పుడు మనం లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకుని ఒకసారి చదవండి. యోనాకు సంబంధించినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా, ఒకసారి చదవండి. 11:29-30. మరియు అవును చదవండి. అవును 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 అని అవును. ఏం చెప్తున్నాడండి? యోనా అనే ఆయన నీనేవే పట్టణానికి సూచనగా ఉన్నాడు. అది మనందరికీ తెలిసిందే. యోనా కథ మనం యోనా యొక్క చాప్టర్ 4 అధ్యాయాలు ఉన్నాయి. చిన్నది ఒక పేజ్ 2 పేజీలు ఉన్నది అంతే ఆ స్టోరీ మనం చదివితే. యోనా గురించి, నీనేవే పట్టణం గురించి, యోనాకు సంబంధించినటువంటి కథ అంతా మనకు తెలుసు. కానీ యోనాకు సంబంధించిన కథ తర్వాత ఏం రాశారండి? క్రీస్తుకు సంబంధించిన కథ. అంటే ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది కదా, యోనా మరియు క్రీస్తు సంబంధం ఉన్నట్టుగా ఇక్కడ మనం ఈ యొక్క లూకా సువార్తలో 29-30 వచనంలో చదివారు కదండి. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. అంటే యోనా క్రీస్తు ఏదో ఒక రిలేషన్ ఉంది. ఏం రిలేషన్ ఉంది అదేదో మనం ఈరోజు తెలుసుకుందామండి. ఏంటంటే ముందుగా యోనా గురించి మీకు తెలియపరుస్తాను. యోనా అనే ఆయన, ఈయన అమిత్తయి కుమారుడైన యోనా. ఈ యోనా అనే ఆయన దేవుని ఎంతో అభిమానించేవాడు. దేవుని పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి గొప్ప భక్తుడు ఈయన. ఎంత అంటే ఇంకా ఆయనకంటే ఇక మరి ఆయన యేసుప్రభు అంటే దేవునితో ఆ టైంలో పాత నిబంధన కాలంలో మన దేవునితో, యెహోవా దేవునితో మాట్లాడగలవంటి సత్తా ఉన్నటువంటి భక్తుల్లో ఈయన కూడా అలాంటి వాడు. అంత గట్టి గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త లాంటి వాడు యోనా గారు. ఈ యోనా గారు ఏం చేశారు? దేవుడు ఈయనకు ఒక పని అప్పచెప్పారు. ఏం పని అప్పచెప్పారు? యోనా, నీకు ఒక పని చెప్తున్నాను, ఆ పని నువ్వు పూర్తి చేయాలని అంటారు. ఈయన ఏం చేస్తాడు? యేసుప్రభు యెహోవా దేవుని మీద ఈయనకు ఉన్నటువంటి అంటే చూసారా, ఒక తండ్రి ఒక కొడుకు తండ్రి మీద అత్యంత ప్రేమాభిమానం కలిగి ఉంటే గారంగా ఉంటారు, గారావుగా. వాళ్ళ తండ్రి ఒరే చిన్న ఇలా చేయరు అలా చేయరు, నేను చేయను డాడీ, నేను చూడండి డాడీ, నేను ఉండను డాడీ, ఇలా అంటే ఏ విధంగా వాళ్ళు ఇది కలిగి ఉంటారో అంత ఇదిగా యోనా గారు కూడా దేవుని పట్ల అంత సన్నిహితంగా ఉంటున్నాడు ఆయన. అందువల్లనే
ఈ యోనా ఏం చేశాడంటే యెహోవా ప్రభు వారి యెహోవా తండ్రి ఈయనకి ఒక మాట ఇచ్చాడు, ఒక మాట చెప్పాడు. నీవు నీనివే మహాపట్టణానికి వెళ్ళి 40 దినాల్లో ఆ పట్టణము నాశనం అవుతుందని చెప్పి నువ్వు తెలియచేయాలి. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. యేసుప్రభు అంటే యెహోవా దేవుడు పాడు చేయాలంటే చెప్పాలంటారా? అంటే ఆయన ఉగ్రతని కనపరచాలంటే ఎవరి ద్వారా మెసేజ్ పంపించాలంటారా? అంత అవసరం ఉందంటారా? పంపించవసరం లేదు కదా. ఆయన కోపాగ్ని వచ్చింది, వాళ్ళని దహించి వేయచ్చు, వాళ్ళని నాశనం చేయొచ్చు, ఆ పట్టణాన్ని నాశనం చేయొచ్చు. కానీ యేసుప్రభు అలా, ఈ దేవుడు అలా చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, అత్యంత ప్రేమ, మన మానవుల మీద, మన మీద ఉన్నటువంటి ప్రేమ. అయ్యో నా బిడ్డలు ఒక్కసారి నేను చెప్పి చూస్తే వారు ఏమైనా మారతారేమో, వారిని నేను అన్యాయంగా వాళ్ళని నాశనం చేసే కంటే ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వారు ఏమైనా రిలీజ్ అవుతారేమో అనేటువంటి ఆలోచన దేవుడు ఎప్పుడు కూడా కలిగి ఉంటాడు. అందును బట్టే ఈ యోనా గారు చెప్పారు. యోనా గారు చెప్పి నీవు నీనెవ మహాపట్నంకి వెళ్ళి దానికి 40 రోజుల్లో దుర్గతి పాలు కాబోతుందని చెప్పు అని చెప్తే ఈయన ఏం చేశాడు? నీవు చెప్తే నేను చెప్పినట్టు చేయాలా ప్రభా? ఇందా చెప్పాను కదా, ఒక తండ్రి కొడుకులు సన్నిహితంగా ఉంటే అలాగా నువ్వు చెప్పావు ప్రభా, నువ్వు చెప్పినంత మాత్రం నేను వెళ్ళి అలాగే చాటించాలా, సువార్త ప్రకటించాలా, నేను చెప్పాలేంటి నేను చెప్పనని చెప్పి ఏం చేస్తాడు ఈయన? తర్షీషునకు పారిపోవడానికి యొప్పకి వెళ్ళి అక్కడ ఓడల రేవులోకి, అక్కడ ఓడ దగ్గరికి వెళ్ళి ఆ ఓడకి కేవు కట్టి, కేవు అంటే మనం ట్యాక్సీ మామూలు టికెట్ అనుకుంటాం, అలా కేవు చెల్లించి ఆ ఓడెక్కేసాడు. ఓడెక్కేసి తర్షీషు పట్టణానికి పారిపోతున్నాడు. మరి దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఊరుకుంటాడా? వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే సముద్రం మధ్యలోకి వెళ్ళింది ఓడ, మొదలైంది, తుఫాన్ రేగింది. అందులో ఓడలో అనేక మంది ఉన్నారు. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరూ ఓడంతా అల్లకొల్లం అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తుఫాను చెలరేగుతుంది, ఓడ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఒకసారి మనం ఉంటే ఆ పరిస్థితిలో మనం ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఎలాగుంటాం? ఒకవేళ మనమే ఎక్కామనుకోండి ఆ ఓడ అంత అల్లకొల్లంగా నడి సముద్రంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అంత ప్రాబ్లం ఉన్నప్పుడు మరి అందులో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళు భయంతో ఉంటారు కదా. వాళ్ళందరూ ఎవరి కాళ్ళు గుండెలు చేతితో పట్టుకుని అయ్యి బాబు ఏంటి ఇంత సడన్గా ఇంత తుఫాను ఏంటి, ఇంత ఇదేంటి అని చెప్పి వాళ్ళు చేయని పనులు అంటూ లేవు. లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఓడ తేలిక చేయడం కోసం అని చెప్పి దాంట్లో ఉన్న సామాన్లు, వాళ్ళు పట్టుకెళ్తున్న సామాన్లు, ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉంటారు కదా, ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళేటప్పుడు ఎన్నో పట్టుకెళ్తూ ఉంటారు, అవన్నీ తీసి సముద్రంలో పాడేస్తారు. ఎందుకు? తేలిక చేయడానికి. ఓడ మునిగిపోయేలా ఉంది, బరువు వాళ్ళు మునిగిపోతుందేమో అని చెప్పి వాళ్ళంతా కూడా ఏం చేస్తారు? ఆ సామాన్లన్నీ కూడా కిందన పాడేస్తారు, సముద్రంలో పాడేస్తారు. అయినప్పటికీ ఆగదు, అయినప్పటికీ ఇది అవుతుంది. ఎవరి దేవతను వాళ్ళు పూజిస్తూ ఉంటారు, ఎవరి దేవుని వాళ్ళు ప్రార్థించేస్తున్నారు, అయినప్పటికీ ఆగట్లేదు. ఈ యోనా గారు ఏం చేశారు? ఈ షిప్ యొక్క ఈ ఓడ కింద భాగానికి వెళ్ళి, ఓడలో 4-5 అరలు స్టేజ్లు ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నట్టుగా ఉంటాయి. ఈయన ఏం చేశారు? అడుగు ఫ్లోర్కి వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోతున్నాడు. అందులో ఓడ అధికారి వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఒరి సోమరిపోతా, మేమందరం ఇలా చనిపోయే స్థితిలో ఇలా ఉంటే నువ్వు ఇలాగే నీకు నిద్ర పడుతుందా? ఎలా నిద్ర పడుతుందా అంటే అప్పుడు యోనా గారు ఏమన్నారు అంటే, నేను మిమ్మల్ని రెఫరెన్స్ చదవను, టైం అయిపోతుంది కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. అప్పుడు యోనా గారు ఏమన్నారంటే, యోనాకు తెలుసు దేవుడు నన్ను విడిచిపెట్టడు. చెప్పాను కదా, దేవుడి మీద అతనికి ఉన్నటువంటి అత్యంత నమ్మకం, దేవుడు నన్ను ఏమీ చేయడు అనే ఒక నమ్మకం అనేది, బలమైన నమ్మకం అయితే యోనా గారిలో ఉంది. అది మెయిన్ కాన్సెప్ట్. అందువల్ల ఆయన ఏమంటాడంటే, అయితే దీని అంతటికీ కారణం నేనే, మీరు ఒక పని చేయండి, నన్ను ఎత్తి తీసి మీరు ఈ సముద్రంలో పాడేసేయండి, అప్పుడు మీకు ఇదంతా తగ్గిపోద్దని చెప్తారు. అయితే వాళ్ళకి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, పిచ్చోళ్ళగా ఎర్రోళ్ళ మాట్లాడుతున్నాడు, ఎత్తి తీసి సముద్రంలో పాడేయమంటాడు ఏంటి? ఒరే మూర్ఖుడా, నువ్వు లేచి నీ దేవుడికి ప్రార్థించు, ఆయన వల్ల అయినా సరే ఈ తుఫాను ఆగుతుందేమో, మనందరం కూడా మంచిగా బతికి బట్టకట్టగలం, బయటికి చేరుకోగలమేమని చెప్పి వాళ్ళంటే, లేదు నేను చెప్పినట్టు చేయండి, మీరు నన్ను ఎత్తి సముద్రంలో పాడేయని అంటారు. అయినప్పటికీ వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒక మనిషిని చంపిన పాప మాకొద్దు, ఈ నిరపరాధిని చంపినటువంటి అపరాధం మాకెందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ఆ మాటను పక్కన పెట్టి ఇంకా కొన్ని సామాన్లు తీసి పాడేస్తారు. అయినప్పటికీ కూడా ఆగదు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తారు. ప్రభువా, ఈ యొక్క నిరపరాధిని చంపినటువంటి అపరాధం మా మీదకి రాకూడదు, ఇది మరి ఈయన చెప్పాడు కాబట్టి మేము చేస్తామని చెప్పి ఆయన తీసి సముద్రంలో ఎత్తి పారేస్తారు. కింద పారేస్తే వెంటనే ప్రభువారు యెహోవా దేవుడు ఏం చేశాడు మనందరూ తెలిసిందే. ఒక మత్స్యానికి, అంటే ఒక తిమింగలం లాంటి పెద్ద మత్స్యానికి ఆదేశం ఇచ్చాడు, వెళ్ళి వెంటనే యోనాని మింగివేసింది. మింగివేస్తే ఏమైంది? అప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడు? అప్పుడు
చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులోకి వెళ్తే ఇప్పుడు మనం ఉన్నామండి, ఏదో ఒక రూమ్లో పెట్టి బంధించేస్తేనే ఊపిరాడపోతే మనం ఎంత ఇబ్బంది పడిపోతాం తెలుసు. మరి యోనా కడుపులో, చేప కడుపులో ఉన్న యోనాకి ఊపిరాడుతుందంటారా? ఒకసారి ఆలోచన. గాలి వెళ్తుందంటారా? వెళ్ళదు. అక్కడ నాన్న కోపంలాగా అదంటే అదొక దాని ప్రేగుల్లోనూ దాని కడుపులోనూ ఇరుక్కుపోయి ఊపిరాడక ఆ పరిస్థితిలో ఉండి అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు మళ్ళీ యోనాకి. ఏమన్నాడు? ప్రభువా, నేను ఈ ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించుదేవా, నేను తప్పు చేశాను, నేను చెప్పిన పని నేను చేయలేదని నువ్వు నాకు ఇది చేసావా, నాకు అర్థమవుతుంది, నన్ను మరొకసారి క్షమించుదేవా, మరొకసారి క్షమించి నన్ను మళ్ళీ రక్షించండి దేవా అని చెప్పి మళ్ళీ బ్రతిమాలుకుంటాడు. మళ్ళీ బ్రతిమాలుకుంటే ఏం చేశాడు దేవుడు? సరే, మత్స్యానికి మళ్ళీ ఆదేశం ఇచ్చాడు. ఆ మత్స్యం తీసుకొచ్చి నేల మీదకి ఎక్కేసింది. యోనా గారిని తీసుకొచ్చి ఎక్కేస్తే అప్పుడు ఒప్పుకున్నాడు. అప్పుడు మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై, యోనా, నీవు నీనేవే మహాపట్నానికి వెళ్ళి నేను చెప్పినట్లు వాళ్ళకి చెప్పు అంటే, అప్పుడు సరే ప్రభు, ఇప్పుడు వెళ్తాను ప్రభు అని వెళ్ళి ఒక రోజు ప్రయాణం అంత దూరం. ఆ నీనేవే మహాపట్నం అనేది 3 దినాల ప్రయాణం అంత పట్టణం అది. అంటే సపోజ్ మన విశాఖపట్నం కానీ పెద్ద అయి ఉండొచ్చు, అంత పెద్ద పట్టణం. ఒక రోజు ప్రయాణం చేసి అక్కడ ఈ యోనా గారు చెప్తున్నారు, ఓ నీనేవే మహాపట్నస్తులారా, ఈ పట్టణము 40 దినాల్లో నాశనం కాబోతుంది, మీరందరూ కూడా దేవుని ప్రార్థించుకోండి, ఇది దేవుడు నా ద్వారా తెలియపరచాడని చెప్పి ఆయన వాళ్ళందరికీ తెలియపరిచాడు. ఈ మాటను విన్నవాళ్ళు, అయితే ఈ మాటను విన్నవాళ్ళు అనేక మంది, అవునా, యెహోవా దేవుడు మా పట్టణాన్ని నాశనం చేయబోతున్నారా అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారు, ఈ వార్త అలా ఇలా తెలిసి ఆ దేశ అధ్యక్షుడికి తెలియపరిచింది. ఆ దేశ అధ్యక్షుల వారికి తెలియపరచడం జరిగింది. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన కూడా వెంటనే ఈ వార్త విన్న వెంటనే ఆ యొక్క దేశాధ్యక్షుడు కూడా కిందకి దిగి వచ్చి వాళ్ళందరికీ ఆదేశాలు ఇస్తారు. దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆవులు కానీ మేకలు కానీ ఏమీ తినకూడదు, ఉపవాసం ఉండాలి, అందరూ కూడా దేవుని ప్రార్థించాలి. ఎందుకంటే మన పట్టణం నాశనం అవ్వకుండా ఉండాలంటే మనం ఆ దేవుని ప్రార్థించాలి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆ ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన కూడా ఆయన వస్త్రాలు విప్పేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఆయన ప్రార్థిస్తున్నాడు దేవుని. ఇక్కడ మనం చూడాలి, ఈ గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ప్రార్థిస్తే యెహోవా దేవుడు రక్షిస్తాడా? రక్షించాడు కదండి. ఇదే విధంగా బైబిల్లో ఇంకొక ఆయన కూడా చేస్తే ఆయన్ని బ్రతికించడం, ఆయన్ని దీవించడం జరిగింది. మనం యోబు గ్రంథం గుర్తు చేసుకుంటే యోబు గారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి? ఆయన ఒక్కసారి దేవుడు ఆయన చేయి విడిచాడు. సైతానుతో ఆర్గ్యుమెంట్ జరగడం కారణంగా ఆయన్ని ఒక్కసారి చేయి విడితే సైతాన్ యొక్క క్రియల వలన ఆయనకి ఎంత నష్టపోయిందో మనందరికీ తెలుసు. కుటుంబం అంతా పోయింది, బిడ్డలందరూ పోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, శరీరం అంతా పుళ్ళు పడిపోయి రోగంతో ఏడుస్తుంటే నానా ఇబ్బంది పడుతుంటే స్నేహితులు, తన భార్య, వీళ్ళంతా కూడా ఎందుకు నువ్వు ఇంకా బతుకున్నావు, నువ్వు మీ దేవుణ్ణి ప్రార్థించుకో, చనిపో అని చెప్పి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన నిందించలేదు, దేవుణ్ణి నిందించలేదు. ఆయన ఏం చేశాడు? గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుని, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను నీవే రక్షించు అని చెప్పి దేవుని ప్రార్థించాడే తప్ప దేవుని నిందించలేదు. నాకు ఎందుకు ఇంత ఈ ఇబ్బంది పాలు చేసావు, నాకెంత ఇంత ఇబ్బంది రప్పించావు అని అనలేదు ఆయన. ఆ విధంగా చేసినప్పుడు యోబు గారిని దేవుడు ఏ విధంగా దీవించాడు? మరలా తనకి 10ంతల దీవెనలతో తన బిడ్డలను ఇచ్చాడు, తనకు ఆస్తిపాస్తులు ఇచ్చాడు, అంతా చేశాడు. ఎలా చేసినప్పుడు? గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ప్రార్థించిన తర్వాత. అలాగే ఇక్కడ కూడా ఈ నీనేవే మహాపట్నం అధిపతి, దేశాధ్యక్షుడు, ఆయన కూడా ఆయన ప్రజలందరికీ ఆదేశాలు పాస్ చేసి మీరందరూ కూడా ఈ దేవుణ్ణి ప్రార్థించాలి, ఈయన్ని ఆరాధించాలి, ఉపవాస ప్రార్థనలు చేయండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ గోనె పట్టు కట్టుకుని అందరూ బూడిదలో కూర్చుని అందరూ ప్రార్థించమని చెప్పినప్పుడు వారందరూ అలా చేశారు. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? వాళ్ళని కనికరించాడు. ఆ పట్టణం నాశనం అయిందండి? నాశనం కాలేదు. ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు దేవుడు. అప్పుడు మళ్ళీ యోనా గారు అనుకున్నాడు, దేవుడా నువ్వు ఈ పని చేస్తావు నాకు ముందే తెలుసు, ఈ మాత్రం దానికి నన్ను ఎందుకు అంత ఇబ్బంది పెట్టి నన్ను అక్కడ తీసుకెళ్ళి నేను తర్షీషుకు పారిపోతుంటే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో ఆ మత్స్యపు కడుపులో పాడేసావు, నన్ను ఇబ్బంది పెట్టావు అని చెప్పి ఈయన బాధపడి నన్ను ఇలా బతికించడం కంటే చంపేస్తే మేలు దేవుడు అని చెప్పి తనలో తను బాధపడతాడు. అప్పుడు దేవుడు మళ్ళీ యోనా గారికి తెలిసి రావాలి. అంటే ఈయనకి ఇంకా అర్థం కాలేదు దేవుని యొక్క క్రియను, దేని యొక్క పని చేయడానికి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక ఇబ్బంది వచ్చిన తర్వాత మళ్ళీ బ్రతికి బట్ట కట్టిన తర్వాత చేశాడు.
కానీ దేవుని యొక్క వాక్ వాక్ వాక్ని శిరసావహించేవాడిగా ఆయన కనిపించట్లేదు అక్కడ. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఈయనకి మళ్ళీ బుద్ధి వచ్చేలా చేయాలి, ఆయనకి ఈయన తెలిసి వచ్చేలా చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఆయన యోనా నీవు చింతించుట న్యాయమా అని అడుగుతాడు. నేను చింతించడం న్యాయమే దేవుడా, నువ్వు చేసిందంతా తప్పే, నువ్వు ఎక్కడికో ఆ మాత్రం పట్టణాన్ని నాశనం చేయమని నాకు తెలుసు కదా, నువ్వు చేయలేదు కదా, ఇప్పుడు వాళ్ళని చంపలేదు కదా అని చెప్పి అంటాడు. సరే నువ్వు సంతించడం న్యాయమే కదా, సరే ఓకే అని చెప్పి. అయితే ఈ యోనా గారు ఏం చేస్తాడు, ఎక్కడికో ఈ నీనివే పట్టణం నుంచి దూరంగా పారిపోయి వెళ్ళి ఆ పట్టణం వెలుపల ఒక పందిరి వేసుకున్నాడు. పందిరి అంటే పాకలు వేరు, పందిరి వేరు. పందిరి అంటే పెళ్ళిళ్ళకి వేస్తారు కదండి, అలాంటి పందిరి 4 కర్రలు కట్టి పైన వేస్తే పందిరి అవుతుంది. ఆ పందిరి వేసుకుని దాంట్లో కూర్చొని చూస్తున్నాడు పట్టణం వైపు. దేవుడు ఇంకా ఏం చేస్తాడో చూద్దాం, ఇది ఎలా నాశనం అవుతుంది, ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి అయితే దేవుడి ప్రాణాలకి వేరు కదా, దేవుడు యోనాకు బుద్ధి వచ్చేలా చేయాలని ఆయన చూస్తున్నాడు. ఈ చేస్తున్నప్పుడు ఈ పందిరిలో కూర్చొని చూస్తున్న ఈయనకి ఏం చేశాడు దేవుడు, ఆయన ఎండకి అలా కూర్చుని ఆ పందిరిలో అలాగా సేద తీర్చుకుంటే ఒక తొర్ర చెట్టుని దేవుడు మొలిపించాడు. పందిరి పక్కన ఒక తొర్ర చెట్టుని పైకి అలా మొలిపించేదానికి అది పెద్దదైపోయి మంచి నీడిచ్చేసింది. ఈయనకి మంచి నీడొచ్చేసింది. పడుకొని అబ్బా మంచి సరదాగా మంచి హాయిగా ఉంది, పడుకున్నాడు. మంచి హాయిగా ఉంది, అలాగా హాయిగా ఉంది. దేవుడు ఏం చేశాడు, నెక్స్ట్ రోజు ఆ చెట్టుకి ఒక పురుగుని పుట్టించి ఆ పురుగు ఏం చేసింది, ఆ చెట్టు అంతా తొలిసేసింది. మొత్తం కింద నుంచి పై వరకు తొలిసేస్తే ఆ చెట్టు అంతా ఎండిపోయి రాలిపోతే ఏం చేసాడు యోనా, ఇలా చూసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టే కంటే నువ్వు నన్ను చంపేయడం మేలు దేవుడా, ఆ మాత్రం దానికి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేసావు అని చెప్పి మళ్ళీ దేవుడిని నిందించాడు. నిందింతే దేవుడు అన్నాడు, మరి నువ్వు పాతని నువ్వు నాటని చెట్టు కోసమే ఎంత బాధపడుతున్నావు కదా, మరి 120,000 అంటే 120,000 మంది కలిగినట్టు నేనే మహాపట్టణాన్ని నేను పాడు చేసేస్తే ఎంత బాధపడతారు వాళ్ళు నా బిడ్డలు. మరి నువ్వు ఏమీ చేయకుండా ఒక దినంలో వచ్చిన ఈ తొర్ర చెట్టు గురించే నువ్వు ఎంత బాధపడితే మరి నేనెంత బాధపడాలి యోనా అని చెప్పి ఆయనకి బుద్ధి వచ్చేలాగా ఆయన తెలియపరచడం జరిగిందంట. ఇది అంటే ఇప్పుడు యోనా గారు 3 దినాలు మత్స్యం కడుపులో ఉన్నాడని చెప్పి మనకు అందరికీ తెలుసు. మరి యోనా గారు అంటే 3 దినాలకు మత్స్యం కడుపులో ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారో మనకు తెలిసింది. మరి యేసుప్రభు వారి విషయంలో 3 దినాలకు సంబంధించినటువంటి రిఫరెన్స్ ఏముంది, యేసుప్రభు వారు జీవితంలో 3 దినాల యొక్క విషయం ఏంటి, అసలు ఆయన ఎందుకు 3 దినాలు అసలు ఎందుకు 3 దినాలు అనే విషయం ఎందుకు రావాలి. ఇప్పుడు సపోజ్ అంటే యేసుప్రభు వారు శిలువ మరణం పొందిన తర్వాత 3వ దినాన తిరిగి లేచారు, ఇదే కదండి మనందరికీ తెలిసింది. ఏమి ఆయన 1వ దినాన్ని లేకొచ్చు కావాలనుకుంటే, లేదంటే ఆ మరుక్షణమే 1 గంట తర్వాత లేదా మరునాడో లేకపోతే 2వ దినానో ఆయన లేకొచ్చు, అవును కదండి. ఆయన వేలాది దేవదూతల సైన్యం వచ్చి ఆయన రక్షించుకోగలరు. కానీ ఆయన 3వ దినాన్ని లేగడానికి కారణం ఏంటి, ఈ విషయాన్ని అంటే అనేకమైనటువంటి అయ్యగారు లాంటి భక్తులు చెప్పినప్పుడు నేను విన్న మాటలు మీకు చెప్తున్నాను. ఈ 3వ దినాన్ని లేగడానికి ఒక ప్రణాళిక ఉంది. ఏదైతే ఆది కాండం నుండి ఆది కాండములో మొట్టమొదటి ఆదాము నుండి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ముందు వరకు కూడా ఉన్న జనాలు వేరు, వాళ్ళ యొక్క మరణపు సంబంధించినటువంటి విషయం వేరు, యేసుప్రభు క్రీస్తు వారు పుట్టిన తర్వాత ఉన్నటువంటి విషయం వేరు. ఇందు కారణంగా ఏంటి యేసుప్రభు వారు ఏం చేశారు, అనాది కాలంలో ఏం చేశారండి, ధర్మశాస్త్రం అనే దాన్ని ఏలుబాటుతనం చేసేది. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఏలుబాటుతనం అనేది జరిగేది. అక్కడ పాపం చేస్తే రక్తం చిందించాలి, రక్తాన్ని ప్రోక్షించాలి, పాప పరిహారం చెల్లించుకోవాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగితేనే కానీ అక్కడ పాపక్షమాపణ దొరికేది కాదు. మరి అది పోగొట్టాలంటే ఇక్కడ మనకి హెబ్రీ పత్రిక ఒకసారి చేస్తే తెలుస్తుందండి. హెబ్రీ పత్రిక 9:15 ఒకసారి చదవండి. ఈ హేతువు చేత అవును మన గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అన్నాడు. చదవండి.
మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణమును అవశ్యము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎట్లు చెల్లును? ఇది అంటే ఈ మరణ శాసనం అంటే ఏంటి? ఇదేంటి? ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారండి? దేవుడే కదా ఇచ్చాడు మోషే గారికి. ధర్మశాస్త్రం మోషే గారు సొంతంగా తయారు చేసింది కాదు కదా. అది యెహోవా దేవుడు ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించారు. ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తే ఏంటి? ఇది ఈ యొక్క కొత్త నిబంధనలు మనకి ఇబ్రీ పత్రికలు తెలియపరిచిన విధంగా ధర్మశాస్త్రమును రాసినవాడు లేకపోతే దాన్ని క్రియేట్ చేసిన వాడు ఈ యొక్క పాత నిబంధన కాలంలో మొదటి ఆదాము నుంచి కడపటి ఆదాము వరకు కూడా ఉన్నటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపముల నుండి రక్షించబడాలంటే వాళ్ళకి ఒక పరిశుద్ధ రక్తం అనేది చిందించాలి, లేదా ఈ మరణ శాసనము రాసినవాడు చనిపోవాలి. అందుకే కదా మనకి తెలుగులో కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఆ పరిశుద్ధిని రక్తం ప్రోక్షించితేనే కానీ ఆ పాపం పోదని చెప్పి మనకు చాలామంది అయ్యగారు చెప్తూ ఉంటారు. అవంతా కూడా ఎందుకు? ఇది దీనికి సంబంధించింది. అలాగా ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి జనాంగము ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభువారి ముందు వరకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ ఈ యొక్క మానవ జాతి అంతటిని కూడా రక్షించాలంటే ఆయన మరణము పొందాలి. అది ఈ యొక్క మరణ శాసనం యొక్క వృత్తాంతం. అలాగే మరి ఈయన 3 దినాలు కదా యేసుప్రభు వారు మనకి ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకి ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత మనకి ఈ యొక్క గుడ్ ఫ్రైడే మరి ఈస్టర్ ఇవన్నీ మనకి ఆయన 33 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన శిలువ మరణం పొంది ఆయన 3 దినాన్న లేచాడని మనం అందరం చెప్పుకుంటాం కదండి. నేను అన్నాను, మరి 3వ దినాన్ని ఎందుకు లెగాలి యేసుప్రభు వారు? 2వ దినాన్ని లెగచ్చు కదా. 2వ దినాన్ని కూడా లేచి ఆయన మామూలుగా ఆయన ఆత్మరూప ఆయన శరీరంతో లేచిపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 3 దినాలు అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఈ 3 దినాలు ఏం చేశాడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? ఏ పని మీద ఉన్నాడు? అసలు ఎందుకు వచ్చాడు? ఇదంటే అది ఒకసారి చూద్దాం మనం. ఎఫెసీ 4:8-9 చూద్దామండి. ఎఫెసీ 4:8-9. ఓకే. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు ఆయన 3వ దినం వరకు లెగలేదు కదా మనకి. ఇక్కడ ఏమని ఉందండి? అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి. ఇది ఈ మొదటి ఆదాము నుండి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారి వరకు చనిపోయిన వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే భూమి కింద భాగంలో చెరలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పైకి తీసుకొని వెళ్ళడానికి ఏదైతే మనం ఇప్పుడు నమ్ముతున్నామో, ఏదైతే ఇప్పుడున్న జనాంగం మనం చనిపోతే ఎక్కడ ఉందామండి? మధ్యాకాశంలో ఉంటాం. 2వ తీర్పు అనేది ఉంది, 2వ మరణం అనేది ఉంది. అప్పటి వరకు ఈ ఆత్మలన్నీ ఆ మధ్యాకాశంలోనే ఉంటాయని చెప్పి మనందరికీ తెలుసు. అలాగా ఈ యొక్క మొదటి ఆదాము నుండి కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారి వరకు ఉన్న జనాలందరూ చనిపోయిన వారందరూ కూడా ఈ యొక్క చెరలోనే ఉన్నారండి పాత నిబంధన గ్రంథం ప్రకారంగా. ఈ చెరలో ఉన్న వారిని ఈయన ఏం చేశాడంటే ఈ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు భూమి యొక్క క్రింది భాగానికి వెళ్ళి, అదే ఆరోహణమాయను అనగా భూమి యొక్క క్రింది భాగంలోకి దిగినని అర్థం ఇచ్చిస్తున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలం అన్నిటికంటే పైకి ఆరోహణమయ్యేవాడే ఉన్నాడు. ఇది అంటే వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఈయన ఏం చేశారు? ఆ చనిపోయిన తర్వాత యేసుప్రభు వారు భూమి యొక్క కిందకి వెళ్ళి వాళ్ళ మీద రక్తాన్ని ప్రోక్షించి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకుని వచ్చారండి. పైకి తీసుకుని వచ్చి అది కూడా మనం చూద్దాం. తీసుకొచ్చారా లేదా? ఆయన తీసుకొచ్చారా లేదా? తీసినట్టు ఏమైనా ఉందా? అది కూడా మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28:52-53. మత్తయి సువార్త 28:52-53. అండి.
52, 53, 27, 27, 52, 53. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. రాయబడి ఉంది కదండి, ఇక్కడ వాక్యం క్లియర్గా రాయబడి ఉంది కదా. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అంటే బైబిల్ మనం జాగ్రత్తగా అర్థం చదవాలి. ఆ హెబ్రీ పత్రికలో ఆ ఎపిసిలో రాయబడిన ప్రకారం 3 దినాలు ఆయన మూడవ దినం వరకు కూడా ఏదైతే మొదటి ఆదాము నుండి కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారి వరకు చనిపోయిన వారందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా మరణము పొంది ఆ యొక్క శరలో ఎక్కడైతే ఉన్నారో వారందరి కోసం దేవుడు కిందకి వెళ్ళాడు. ఆయన కిందకు వెళ్ళి వాళ్ళందరి మీద రక్తం ప్రోక్షించి వాళ్ళందరినీ పైకి తీసుకుని వచ్చారు మరలా. ఇది ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఈ మత్తయి సువార్త 27, 52, 53లో రాయబడినటువంటి మాట ఏంటంటే ఇది ఈ విధంగా అప్పటి వరకు ఉన్న అనేక మంది పైకి రావడం, వారు ఒకరికొకరు కనపడినట్లు కూడా ఇక్కడ రాయబడింది. అంటే అది జరిగిందనే కదండి, నిజమే కదండి, అది సత్యమే కదండి, అది అనమాట. సో ఈ విధంగా యేసుప్రభు వారు 3 దినాలు ఉండడానికి, అక్కడ యోనా 3 దినాలు కడుపులో ఉండడానికి కారణం అదైతే, ఇక్కడ యేసుప్రభు వారు 3వ దినమే లెగడానికి కారణం ఇది. ఎందుకంటే చెరలో ఉన్నటువంటి తన ప్రజలందరినీ, తన మనుషులందరినీ, తన మానవాళ్ళందరినీ కూడా ఆయన చెరగానే పట్టుకుని పైకి తీసుకొని వచ్చారు. తద్వారా వారికి ఆ యొక్క 2వ రాకల్లో వారు తీర్పు పొందడానికి కానీ, అప్పుడున్నవారు ఇప్పుడు మనం ఉన్నామండి. ఇప్పుడు మనం ఈ సమాజంలో మనం ఈ ప్రజెంట్ డేస్లో మనం ఈ యుగంలో మనం ఉన్నాం. మనం చనిపోయి ఎక్కడికి వెళ్తాం మనకి ఎవరికైనా తెలుసా? డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతామా? డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతామా? వెళ్ళం. ఆత్మ అనేది మధ్యాకాశంలోనే ఉంటుంది. ఆయన మరలా ఎలాగైతే వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు. అప్పుడు ఆయన వారందరినీ తోడుకొని రావడం, మరలా కిందనున్న మనకు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అప్పటి వరకు ఆ క్షణంలో రెప్పపాటు కాలంలో అనేక మంది ఎత్తబడతారని చెప్పి మనకు అనేక మంది అయ్యగారులు చెప్తూ ఉంటారు. అదంతా ఏంటి? ఆ 2వ రాకల్లో 2వ మరణం తీర్పుపాటు అనేది జరుగుతూ ఉందన్నమాట. ఆ 2వ తీర్పులో వీరందరూ కూడా ఎత్తబడతాకి, అలాగే ఆ ఆకాశంలో ఉన్న వారందరూ కూడా వారు కూడా ఈ తీర్పుకి పాలు పంపులు పొందుతారన్నమాట. అది అంతే కదా. అదే ఈ యేసు ప్రభు వారి గురించి హెబ్రీ 4:14 తీయవసరం లేదండి. ఆకాశ మండలం గుండా ఎలాగైతే యేసు వెళ్ళాడో అదేవిధంగా మరలా తిరిగి వస్తాడని చెప్పేసి వ్రాయబడి ఉంది హెబ్రీ 4:14. అలాగే దేవుడు యేసు ప్రభు వారిని తన సమయం వచ్చే వరకు కూడా పరలోక రాజ్యంలో ఉంచాడని చెప్పి అపోస్తల కార్యములు 3:21లో రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఏమని చెప్తున్నారండి? దేవుడు యేసుప్రభు వారిని సమయం వచ్చే వరకు కూడా అక్కడే ఉంచారనమాట, పరలోక రాజ్యంలో ఉంచారనమాట. అది మరి ఈ విధంగా జరిగినప్పుడు మరి ఇలాగా ఇంత గ్రంథాన్ని మనం చదివినప్పుడు మన జీవితాల్లో మనం యోనాను గురించి మనం తెలుసుకున్నాం కదండి. యోనాను గురించి తెలుసుకున్న మనము, యోనా భక్తుడే, దేవుని పట్ల అత్యంత ప్రేమాభిమానాలు కలిగిన వాడే. కానీ ఆయనలో ఉన్నటువంటి చిన్న చిరాకు, అలాంటి మాట, దేవుని మాటను పూర్తిగా వినకుండా అవిశ్వాసం అనేది ఈ దినాల్లో మన జీవితాల్లో కూడా ఉండండి. మనము వస్తున్నాం, మనము దేవుని ఆరాధిస్తున్నాం, వచ్చి మనం మేలు పొందుకుని వెళ్తున్నామా లేదా అది మనకే తెలియాలి. ఎందుకంటే ఊరికే మనం దేవుని ఆలయానికి వచ్చి సమయాన్ని వృధా చేసుకుని వెళ్ళడంలో ఉపయోగం లేదు. దానికంటే రావడం అనేది బెటర్. ఎందుకంటే వచ్చాము అంటే ఏదో ఒక మేలును మనం పొందాలి. వచ్చిన వారికి మేలు తప్పకుండా పొందుతాడని దేవుడు ప్రత్యక్షంగా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ నీనేవు పట్టణస్తుల్ని నాశనం చేసేయవలసిన వాడు దేవుడు మొత్తం అందరినీ కూడా ఏమీ చేయకుండా కాపాడాడంటే మరి అది కేవలం దేవుని వారు వేడుకోవడం వల్లనే కదండి, వారు దేవుని ప్రార్థించడం వల్లనే కదండి. మరి అంతే కదా. అలాగే యోబు భక్తుడు కూడా ఆయన్ని ప్రార్థించడం వల్లే కదండి, ఆయన కూడా నిందించలేదు. కానీ మనమైతే చిన్న బాధ కలిగితే చాలు, దేవుడా నాకు ఎందుకు ఎంత ఘోరం చేసావు, నాకు ఎందుకు ఎంత అన్యాయం చేసి దేవుడు అని చెప్పి మనం దేవుని నిందించేవారుగా ఉన్నాం. కానీ అక్కడ ఆ భక్తుల విషయాల్లో మనం ఆలోచిస్తే ఎంత బాధ వచ్చింది. ఈ బిడ్డలందరూ పోయారు, ఆస్తుపాస్తులు పోని, రోగం వచ్చినట్టు ఒళ్ళంతా నాశనం అయిపోయినా ఆయన ఆ బాధలో కూడా ఆయన దేవుని నిందించలేదు.
మరి మనకైతే అంత కష్టాలు రావట్లేదు, కానీ ఏదైనా చిన్నపాటి కష్టం వచ్చినా సరే మనం యోనాలాగా మనం ఆయన మీద నిందలు వేసేవారుగా ఉంటాం. ప్రియులారా, అలా ఉండకూడదు. దేవుని మనం తెలుసుకున్నామంటే, దేవుని యొక్క దీవెనలు పొందాలంటే అది రుచి చూస్తేనే కానీ తెలియదు. రుచి చూసి తెలుసుకోవాలి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో అనేక మందికి, మనలో చాలామందికి తెలుసు. ఆల్రెడీ ఆయన యొక్క మేలుని పొందిన వారు చెప్పగలరు, పొందని వారు చెప్పలేరు. కానీ అలాగని చెప్పేసి అందరికీ దేవుడు మేలు చేసేవాడిగా ఉన్నాడు, కొందరికి మేలు చేసేవాడిగా దేవుడు ఎప్పుడూ లేడు. సో ఈ విధంగా యోనా జీవితము, యేసుక్రీస్తు వారి జీవితము రెండు కూడా కోయిన్సిడెంట్గా ఉన్నాయని చెప్పడానికి ఈ యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. యోనా 3 దినాలు, యేసుక్రీస్తు 3 దినాలు. అంటే నేను ఈ అంశాన్ని తీసుకున్నాను అనమాట. యోనా, క్రీస్తు అనేటప్పటికి వీరిద్దరిలో ఏటి కంపారిజన్ ఉంది అని చెప్పి నేను ఆలోచించినప్పుడు ఇదే నాకు అనిపించింది. సో అందువల్ల ఈ యోనా గారు 3 దినాలు చేప కడుపులో ఉన్నారని అనుకుంటాం తప్ప మిగతా స్టోరీ అంతా మనకు తెలియదు. అందుకే నేను మొత్తం వివరించాలని మీ అందరికి ఒకసారి తెలియపరిచాను ప్రియులారా. అలాగే ప్రియులారా, మరి దేవుడు యేసుప్రభు వారు 3 దినాలు ఎక్కడ ఉన్నారో, 3వ దినాన్ని ఆయన లేవడానికి కారణం ఏంటి, ఆయన 3వ దినాన్ని ఎందుకు లేవాలి, ఈ విషయం కూడా మనకు తెలియాలని, అసలు ఆయన ఎక్కడున్నారు, ఎందుకు ఏ పని మీద ఆయన 3వ దినం వరకు వెయిట్ చేయవలసి వచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా. మరి అలాగూ దేవుడు 2వ రాకడలో ఆయన గ్రంథాన్ని విప్పబోతున్నాడు. జీవ గ్రంథము మరియు 2వ గ్రంథము ఆయన ఇప్పబోతూ ఉన్నాడు. ఆ ఇప్పినప్పుడు అందులో ఎవరు పడిపోతారనేది కూడా దేవుడు, ఒకసారి చదవండి ఈ ప్రకటన గ్రంథము 21:8 చదవండి ఒకసారి. 21:8 అంటే ఎవరు పరలోక రాజ్యాన్ని చేరరు. ఆ లిస్టులో మనం ఉన్నామో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. పరలోక రాజ్యాన్ని ఎవరు చేరరు? పిరికి వారును, అవిశ్వాసులను, అసంఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, చెప్పండి, విగ్రహారాధికులను, అబద్ధికుల, ఈ అగ్నిగుండము 2వ మరణం. ఏమని తెలియపరిచారండి? ఎవరట అంటే రెండవ రాకడలో యేసుప్రభు వారి తీర్పులో అగ్నిగుండంలో పడబోయే వారి లిస్టు ఏంటంటే ఇది ఏమనుందండి? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారికులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులను అగ్నిగుండంలో, మండుగుండంలో పాలు పొందురు. ఇది 2వ మరణం. వీళ్ళు ఈ లిస్టులో మనం ఉన్నామా లేమా? ఈ లిస్టులో మనం ఉండకుండా జాగ్రత్తగా చూసుకుంటే మనం పరలోక రాజ్యాన్ని పొందగలుగుతాం. సో ప్రియులరా, అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం చదివితే మనకు వణుకొచ్చేస్తుంది. ఎందుకంటే మామూలుగా ఉండదు. ఈ వాక్యాన్ని నేను రిఫరెన్స్గా తీసుకున్నాను. ఎందుకంటే కనీసం ఎవరు 2వ మరణానికి పాత్రలు అవుతున్నారనే విషయాన్ని మనకు తెలిస్తే ఆ రూట్లో మనం వెళ్లకుండా జాగ్రత్త పడతామనే ఉద్దేశంతో మీకు ఈ విషయం తెలియపరిచాను అనమాట. అంతేగాని నేను ప్రకటన గ్రంథాన్ని వివరించేంత జ్ఞానం అయితే నాకు లేదు. అయ్యగారు మనకు తెలియపరుస్తారు. సో ఈ విధంగా మనం యేసుప్రభువాన్ని పూర్తిగా అంగీకరించి మనస్ఫూర్తిగా ఎరిగిన వారం అయితే ఆయన్ని ఏమీ తెలియని నీనేమే మహాపట్నపు అధికారులు, ఆ ప్రజలు తెలుసుకుని ఆయన మేలు పొందారు కదండి. నాశనం అవ్వాల్సిన వాళ్ళు నాశనం అవ్వకుండా బతికి పట్టగట్టారు. అలాంటిది దేవుని ప్రజలైన, దేవుని తెలుసుకున్న, దేవుని ప్రతిరోజు ఆరాధిస్తున్న మన జీవితంలో ఏమైనా మేలు పొందామా? మనం అలాంటి మేలు అంటే చనిపోయే వాళ్ళని బతికించే అంత మేలు మనకు ఎవరికి కలగపోయినా మన జీవితంలో మనం అనుకున్నటువంటి మేలు ఏదైనా చిన్నదైనా మనం పొందగలిగామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ విధంగా యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే రోజు రోజుకి కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ గ్రంథంలో అనేకమైనటువంటి మర్మాలు రాయబడి ఉన్నాయండి. అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ యొక్క చిన్న మాటని మీరు అర్థం చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మీరు నెమరు వేసుకోవాలని, ఈ యొక్క యోనా క్రీస్తు యొక్క జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు ఏంటి, ఈ యొక్క 2వ మరణం ఏంటి, ఈ విషయాలను మనం ఈరోజు జ్ఞానం చేసుకున్నాం. కాబట్టి దాన్ని మనం ఆలోచిస్తూ మన జీవితాల్లో మనం 2వ మరణాన్ని పొందకుండా ఉండాలంటే, దేవుని రాజ్య వారసత్వం పొందేవారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. యోనా క్రీస్తు అనే అంశాన్ని తీసుకుని మంచిగా వర్తమానం అందించినటువంటి ప్రియ సహోదరులు వివి రావు గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకున్నారు. అందుని బట్టి మరి ముఖ్యంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రేపటి దినం యథావిధిగా మనకి
7:10 మన యొక్క క్రీస్తు శ్రమల ధ్యాన కూడికలు ప్రారంభమవుతూ ఉంటాయి. రేపటి దినం వర్తమానికులు కోలాటి ప్రసన్న గారు, మరి అలాగే ఈరోజు మనకి వాటిని ఏమంటాం, మనకి స్నాక్స్ అంటామా లేకపోతే పలహారం అంటామా, మనకి ఏర్పాటు చేసిన వారు మన యొక్క ప్రెసిడెంట్ గారు. మరి ప్రెసిడెంట్ గారు, వారి యొక్క సతీమణి గారు, వారి మేడం గారి కోసం ప్రార్థన చేద్దాం. ఒకసారి పెద్దలు మరి ఒకసారి నుంచుంటే మంచిది, ఏమనుకోవద్దు. నుంచోండి అన్న, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు చెల్లిస్తా ఉన్నా. మీ ప్రియ దాసులు నాయనా, మా యొక్క సంఘ నాయకులు మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని అభిషేకించినటువంటి జాన్ ప్రభాకర్ గారిని బట్టి, మేడం గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ సంవత్సర కాలంలో వారి ప్రేమను, వారి పరిచర్యను మేము అనుభవించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ లోకరీతిగా మీరు ఎంతో ఆశీర్వదించారు, అయినప్పటికీ బహుదీనులుగా నా ప్రభువా మీ బిడ్డలు నీ పరిచర్యలో ప్రతి పరిస్థితుల్లో కూడా నీ నామ మహిమ కొరకు మీరు నిలబెట్టుకుంటున్న విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు మీ నామాన్ని ప్రేమిస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ, సంఘస్థులను ప్రేమించి బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క స్నాక్స్ను, అల్పాహారమును మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. దాని ద్వారా నూరంతల ఆశీర్వాదము మా ప్రెసిడెంట్ గారి కుటుంబానికి మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నా. కుమారుడి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి, కుమార్తె కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. మీ నామము పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన మీరు ప్రతిఫలమిస్తాను అన్నారు గనుక నీ వాగ్దాన ప్రకారము నూరంతుల ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమస్త మహిమా నీకు కలుగునుగాక. తీసుకొనబోచు ఉన్న మాకు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రెసిడెంట్ గారికి, మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలబడగా ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మందిరావరణములో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అన్నావు. మేము నా తండ్రి, మా దేవా, నీ పాదాల యొద్ద 1 గంట సేపు గడిపి ఉన్నాం నాయనా. మేము నమ్ముతూ ఉన్నాం, మేము మందిరములో నీ పాద సన్నిధిలో చేరి ఉండటమే మాకు, మా కుటుంబాలకు ఆశీర్వాదమని మేము సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదాన్ని దయచేయండి, శరీరాలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మానసికంగా బిడ్డలు సంతోషంగా ఉండగలుగుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డల యొక్క ప్రతి అవసరము యేసు నామములో తీర్చమని అడుగుచున్నా. ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా బలహీనతలు, మా పాపములు, మా అయోగ్యతలన్నీ మీ నామములో, మీ రక్తములో యేసయ్యా మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరు వాగ్దానం చేశారు, నూతన హృదయం ఇస్తానని, నూతన మనస్సునిస్తానని, మీరు దేవా నూతన ఆత్మనిస్తానని మీరు వాగ్దానం చేశారు. అందరికీ నూతన జీవితాలు ప్రసాదించమని బ్రతిమలాడిచ్చి ఉన్నాము. పరమ తండ్రి, నీకు వందనాలు. దినదినము మేము నీలో ఎదగాలి నాయనా. క్రీస్తు రూపులోనికి మమ్మల్ని మార్చండి నాయనా. మాలో తగ్గింపు రావాలి, లోబడే దేవా కృప మాకు దయచేయండి నాయనా. నీ నామము కొరకు అనేక శ్రమలు, నిందలు భరించగలిగే ఉన్నత అనుభవంలోనికి మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మంచి వర్తమానం అందించినటువంటి మా ప్రియ సహోదరులు విబి రావు గారిని బట్టి నీకు వందనాలు నాయనా. ఎంతో ప్రార్థన చేసి సిద్ధపడినైనా నీ పక్షంగా నిలవబడి ఉన్నారు. మా నోటిలో నుండి నీ మాట రావటం మాకెంత ఆశీర్వాదం నాయనా. తండ్రి, మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అలాగే మరి సహోదరి లలిత గారు, వారు మంచి పాట పాడి ఉన్నారు.
వారిని కూడా దీవించండి. ఇచ్చిన కుమారుడు కుమార్తెకు మంచి భవిష్యత్తు మీ నామములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అలాగే మంచి పాట పాడినటువంటి యేసుదాస్ గారి కొరకు వందనాలైనా మీ దాసుని మీరు అభిషేకించుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి అయా. వాక్యాలు చదివిన ప్రియ బిడ్డలిద్దరిని కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి రోజ్విన్ గారు అలాగే పాల్ ప్రసాద్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రారంభ ప్రార్థన చేసిన పాస్టమ్ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మెట్టుకుని మందిరములో ఉన్న మేమందరము నీ కృపలో వర్ధిల్లుటకు సహాయము దయచేయమని, రేపటి దినం అనేక మందిని నడిపించమని, అయా క్షేమముగా గృహాలకు మమ్మల్ని చేర్చండి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మీ సహాయము దయచేయమని దేవా. ఈ సమయంలో ప్రాముఖ్యంగా కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. భయంకరమైన యాక్సిడెంట్ నుండి మీరు తప్పించారు నాయనా తండ్రి. వారు కొంత నష్టపోయి ఉన్నారు. వారికి దేవా వారికి ఇచ్చిన సతీమణి గారు ఝాన్సీ గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారిని సంపూర్ణమైన ఆశీర్వాదకరమైన మార్గములో నడిపించండి. మా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ నీ ద్వారా దీవించబడాలి నాయనా. అందరూ ఆరోగ్యాలు పొందుకోవాలి, ఫైనాన్షియల్గా దీవించబడాలి. ఎవరు అపవాది బారిన పడకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో గౌరవనీయులు పెద్దలు సోమేశ్వరరావు గారు వారి సతీమణి గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే వరకుమారి గారిని కూడా ముట్టండి నాయన, మంచి ఆరోగ్యము దయచేయండి నా ప్రభువా తండ్రి. మా సంఘ నాయకులు పెద్దలు ఎంతమంది అయితే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారో వారందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచండి. ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు చేరి ఉన్న మనందరికను ఈరోజు మంచి వర్తమానం అందించిన వివి రావు గారికి వారి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. రాత్రి అయ్యే నన్నెడబాయకు, రాత్రిపై చీకటులు కమ్మెను, సహాయమేమి లేని వారికి సమృద్ధుడు సహాయుడాయను, ఓ మృత్యువాని ముల్లు గెలుచునా, సమాధి నీకు జయమబునా, మా మజమున్ సర్వేశ పాయకు.